గురుభ్యో నమః, గణేశాయ నమః, సరస్వత్యై నమః. ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు విజ్ఞప్తి. ఇంతకుముందు ఎన్నో రాజవంశాలు పూర్వం పాలించాయి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి పూర్వమే కాకుండా భారత దేశాన్ని పాలించినటువంటి రాజవంశాలు ఎన్నో ఉన్నాయని కొన్ని వంశాల గురించి చెప్పడం జరిగింది. ఇంకో వంశం గురించి కూడా ఇప్పుడు కొంచెం ప్రస్తావన చేస్తాను. యయాతి యొక్క కుమారుడు దుర్వసుడు, ఆయన కొడుకు వన్హి, ఆయన కొడుకు భార్గుడు, ఆయన కొడుకు భానువు, ఆయన కొడుకు త్రయీసానువు, ఆయన కొడుకు కరందముడు, ఆయన కొడుకు మరుత్తుడు, ఆయన కొడుకు దుష్యంతుడు. ఈ దుష్యంతుడు నిజానికి వీళ్ళ కొడుకు కాదు, పూర్వవంశంలో వాడిన. ఈ దుష్యంతుడిని ఈ దుర్వసుని వంశానికి దత్తత ఇచ్చారు. ఈ దుష్యంతుని యొక్క చరిత్రనే అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి గ్రంథంలో కాళిదాసు రచించాడు. ఆ దుష్యంతుని కొడుకు భరతుడు. ఈ భరతుడు ప్రసిద్ధమైనటువంటి వాడు కనుక క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో ఎన్నో రాజవంశాలు ఉన్నాయి దేశాన్ని పాలించినవి 4వ శతాబ్దికి పూర్వం. కనుక అంధయుగం భారతదేశ చరిత్రలో కల్పితం, వాస్తవం కాదు. అంతేకాకుండా ప్రాచీన భారతదేశ చరిత్రకు చాలా ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడే నేను చాలా ఆధారాలను చూపించాను. ఇంతకు ముందు పూర్వం 155 కంటే ఎక్కువ ఆధారాలు చూపించాను. ఇప్పుడు చూపించినవి ఇంకా చాలా ఉన్నాయి ఏమండి. కనుక ఇన్ని ఆధారాలు ఉన్నాయి కనుక ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టమని చెప్పని మీరు కేంద్రానికి, రాష్ట్ర ముఖ్యమంత్రులకు తలో లేఖ రాయండి. మీకు అడ్రస్సులు ఇస్తాను, రాయవలసిన మ్యాటర్ చెప్తాను. దయచేసి ఆ పని చేయండి. చేస్తే మనది అతి ప్రాచీనమైన దేశము, అతి ప్రాచీన సంస్కృతి అని తెలుస్తుంది ఏమండి. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. ఏంటంటే జైనులు వ్రాసిన గ్రంథం జన విజయం. ఆ జన విజయం అనే గ్రంథంలో కుమారుల భట్టు కాలం చెప్పారు. కుమారుల భట్టు కాలం ఎందుకు చెప్పారు? ఆయన కుమారుల భట్టు కాలంలో జైలు చాలా విజృంభణంతో ఉండేవారు. అది చాలా ఎక్కువ శక్తివంతంగా ఉండేవారు. ఈ కుమారుల భట్టు కంటే పూర్వం ఉండేటువంటి ఆయన శబరస్వామి. ఆయన మంచి పండితుడైతే వేద ధర్మం ముందు ఆసక్తి గలవాడు. ఈ వేద ధర్మాన్ని ప్రచారం చేస్తుంటే జైళ్ళ వలన ఆయనకి ముప్పు ఏర్పడింది. దాంతో ఆయన మామూలు నగర జీవితాన్ని వదిలిపెట్టి అడవులలో శబరులతో కలిశాడు. శబరులు అంటే అక్కడ అడవిలో ఉండేటువంటి ఒక వర్గం. ఆ వర్గంతో కలిసిపోయాడు. అక్కడ కలిసిపోయి అక్కడే ఆయన పెద్ద గ్రంథం రాశాడు. అందుకని ఆయన్ని శబరస్వామి అంటారు. ఆయన జైమిని వ్రాసినటువంటి పూర్వమీమాంసా సూత్రాలకు భాష్యం రాశాడు. ఆ శబరులతో కలిసి, శబరులతో ఉండి అక్కడ రాశాడనమాట. ఆ శబరస్వామి భాష్యాన్ని కుమారుల భట్టు ఆ తర్వాత వ్యాఖ్యానం రాశాడు. అంటే ఆయన కూడా వివరణ రాశాడు. సూత్రాలకు వివరణ రాస్తూ భాష్యానికి కూడా కొంత సవరణ అవి చేశాడు. అందుకని కుమారుల భట్టు రాసిన దాన్ని వార్తికము అని పిలుస్తారు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఈ కుమారుల భట్టు జైనుల దగ్గరికి వెళ్ళి జైన మతం నేర్చుకున్నాడు. జైన మతం నేర్చుకుని జైనులని ఖండించాడు. జైన మతాన్ని ఖండించాడు. ఆ ఖండించడం వల్ల ఈ కుమారుల భట్టు అంటే కోపం జైనులకు. అందుకోసం ప్రత్యేకించి ఆయన్ని పడవేయడం కోసం ప్రయత్నం చేశారు. పడిపోయాడు, ఆయన పెద్ద దెబ్బ తగిలింది. ఆ వృత్తాంతాన్ని తమ గ్రంథంలో రాస్తున్నారు. జనవిజయం అనే గ్రంథంలో చూడండి. నందా పూర్ణ భూశ్చ నేత్రే మనుజానాంచ వామత మేళనే వత్సరోధాత యుధిష్ఠిర శకస్య వై భట్టాచార్య కుమారస్య కర్మకాండస్య వాదిన జాత పరాభవస్తస్మిన్ విజ్ఞేయో వత్సరే శుభే. ఎప్పుడు కుమారుల భట్టు పడిపోయాడో దాన్ని ప్రత్యేకించి వాళ్ళు పేర్కొన్నారు. నంద అంటే 9 నవనందులు, పూర్ణ అంటే 0, భూ అంటే 1, నేత్రే అంటే 2. యుధిష్ఠిర శకంలో ధాతనామ సంవత్సరంలో కర్మకాండను వాదించేటువంటి కుమారుల భట్టాచార్యుడు పరాభవింపబడ్డాడు. అంటే మరి పైంచి నెట్టివేయబడ్డాడు, కింద పడిపోయాడు ఆయన అని చెప్పి సంఖ్య చెప్పారు. అక్కడ ఈ సంఖ్యను ఎడమ నుంచి లెక్కించుకోండి కుడివైపుకి ఏం చెప్పారు. ఇది సంస్కృత సంప్రదాయం. దీని ప్రకారం యుధిష్ఠిర శకం 2109వ సంవత్సరంలో
కుమారుల భట్టు పైంచి కిందకి పడవేయబడ్డాడు. ఇది వాళ్ళు ప్రత్యేకించి పేర్కొన్నారు. ఎందుకు పేర్కొన్నారు? తమ యొక్క మతాన్ని ఆయన ఖండించాడు అనే కోపం చేత పేర్కొన్నారు. ఇది బీసీ అంటే బీసీ 5529 అవుతుంది. అంటే బీసీ 529 కాలంలో జైన్లు ఉన్నారు. అదే సమయంలో వేద సంప్రదాయాన్ని తెలిపేటువంటి కుమారుల భట్టు ఉన్నాడు. ఆ రోజు సంవత్సరం ఆయన పడిపోయాడు, పెద్ద ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోయాడు. ఏమండి ఒకటి, అంతేకాదు ఆయన ఎప్పుడు పుట్టాడో కూడా వాళ్ళు రాశారు. ఆ వ్యక్తి మీద వ్యతిరేక భావం ఉంది కనుక అతని వివరాలు ఇచ్చారు. ఋషిర్వార తథా పూర్ణే మర్త్యాక్షౌ వామమేళనాథ్ ఏకీకృత్య లభేతాంకం క్రోధీ స్యాత్ తత్ర వత్సర భట్టాచార్య కుమారస్య కర్మకాండకవాదిన జ్ఞేయ ప్రాదుర్భవస్తస్మిన్ వర్షే యుధిష్ఠిరే శకే. అప్పుడు 7 ఋషి అంటే 7, వారం అంటే 7, పూర్ణం అంటే 0, మర్త్యాక్షాలంటే 2. వీటిని ఎడమవైపు నుంచి లెక్క పెడితే ఏమొస్తుంది? 2077. 2000 యుధిష్ఠిర శకం 2077 క్రోధినామ సంవత్సరం కర్మకాండవాది అయినటువంటి కుమారుల భట్టు ఏమండి పుట్టాడు అని కూడా వాళ్ళు చెప్పారు. ఇది బీసీ 557 అవుతుంది. దీనివల్ల 4వ శతాబ్దికి పూర్వమే కుమారుల భట్టు ఉన్నాడు. యుధిష్ఠిర శకం ఉంది, జైన మతం ఉంది. జైన మతం కంటే ముందర యుధిష్ఠిరుడు ఉన్నాడు. ఆయన చరిత్ర గల భారతం ఉంది అని స్పష్టమవుతోంది. ఇది జన విజయంలో కుమారుల భట్టు గురించి చెప్పింది. ఇది కేవలం సనాతన మతం వాళ్ళు చెప్పింది కాదు. వాళ్ళు ఎందుకు చెప్పారంటే కుమారుల భట్టు జైన మతాన్ని ఖండించడం వలన చెప్పవలసి వచ్చింది కనుక దీన్ని మనం ప్రమాణంగా తీసుకోవచ్చు. తీసుకుంటే ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి. కుమారుల భట్టు విషయాలు ఇంకా ఏం చెప్పారో చూడండి. ఆంధ్రోత్కలానాం సంయోగే పవిత్రే జయమంగళే గ్రామే తస్మిన్ మహానద్యాం భట్టాచార్య కుమారక ఆంధ్రజాతి తిత్తిరో మాతా చంద్రగుణా సతి యజ్ఞేశ్వరో పితా యస్య మహావాదిర్మహాన్ ఘోర శృతీనాంచాభిమానవాన్ జినానామంతక సాక్షాత్ గురుద్వేషి అతి పాపవాను. ఇంకా ఏం చెప్పారు? ఆంధ్రదేశానికి ఉత్కల దేశానికి మధ్యలో ఆ సంధి దగ్గర పవిత్రమైన జయమంగళం అనే గ్రామంలో మహానది యొక్క ఒడ్డున భట్టాచార్యుని యొక్క కుమారుడు ఏమండి ఆంధ్రజాతి వాడాయన ఉండోయి కుమారుల భట్టు తెలుగువట్టండి. తిత్తిరహ అంటే తైత్తిరీయ వేదశాఖ చదివినవాడు. ఈయన తల్లి చంద్రగుణ ఏమండి తండ్రి ఏమో యజ్ఞేశ్వరుడు. ఈయన గొప్ప వాదం చేసేవాడు, చాలా ఘోరమైన వాడు. ఆయనకి వేదాలంటే చాలా అభిమానం ఉంది. ఇతడు జనులకు అంతకుడు అంటే జైన మతాన్ని ఖండించిన వాడు. గురుద్వేషి అన్నాడు అంటే జైనాశాల గారి దగ్గరికి వెళ్ళి జైన మతాన్ని నేర్చుకుని జైన మతాన్ని ఖండించాడు అని అతి పాపవాన్ అని కూడా తిట్టారు. తిట్టి ఆయన వివరాలని చెప్పడం జరిగింది. కనుక ఈ కుమారులు పెట్టే ఇక కాలం జన విజయంలో ఉన్నది మనకేం చెప్తోంది? అంతకు ముందరే యుధిష్ఠిర శకం ఉంది. ఎప్పుడైతే కుమారుల భట్టు కాలం తెలిసిందో కుమారుల భట్టు కంటే ముందర శబరస్వామి కంటే ముందర ఆయన ఎవరు జైమిని మహర్షి జైమిని రాసిన సూత్రాలకే కుమారుల భట్టు వివార్తిగా రాశాడు. జైమిని రాసిన సూత్రాలకే శబరస్వామి భాష్యం రాశాడు. శబరస్వామి భాష్యం తర్వాత కుమారుల భట్టు వార్తికాలు రాయడం జరిగింది. కనుక కుమారుల భట్టుకి సంబంధించిన ఈ వృత్తాంతంతో కూడా జన విజయం ద్వారా తెలియడం వలన కుమారుల భట్టు కాలం తెలియడమే కాదు, కుమారుల భట్టుకు పూర్వం ఉండేటువంటి అనేక విశేషాలు మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఏమండి కుమారుల భట్టు యొక్క విశేషం వల్ల మనకు కలిగినటువంటి ప్రయోజనం చెప్పాను నేను. ఏమండి ఈ కుమారుల భట్టును శంకర భగవత్పాదాచార్యుల వారు దర్శించారు. ఆ విషయం కూడా జన విజయంలో ఉన్నది. పశ్చాత్ 15 వర్షే శంకరస్య గతే సతి భట్టాచార్యం కుమారస్య దర్శనం కృతవాన్ శివ. శంకరాచార్యుల వారికి 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన కుమారుల భట్టుకి దర్శనం చేశాడు అని చెప్పారు. కుమారుల భట్టు దర్శనం చేశారు అన్నందువలన మనకేం తెలుస్తోంది? శంకరాచార్య వారు భగవద్గీతకి భాష్యం రాశారు, అది ఇప్పుడు దొరుకుతోంది. ఆయన తన గ్రంథంలో విష్ణు పురాణం, లింగ పురాణం ఉదాహరించారు. విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం రాశాడు. సనత్సుజాతీయానికి ఆయన భాష్యం రాశాడు. ఇవన్నీ మహాభారతంలో భాగాలు. ఏమండి దీనివల్ల ఏం తెలుస్తోంది? వీళ్ళు మనకి మహాభారతం గురించి కొన్ని అబద్ధాలు చెప్తుంటారు. మహాభారతంలో కేవలం 8800 శ్లోకాలే వ్యాసుడు వారు రాశారు. ఈ మహాభారతం క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది తర్వాత రాయబడింది
దాంట్లో ఆ తర్వాత మిగిలినంతా ప్రక్షేపం. అవి 2 రకాలుగా చెప్తారు. నేను ఎంఏలో చదివాను, తెలుగు ఎంఏలో ఏమని చదివాను, 8800 శ్లోకాలు వ్యాసుడు రాస్తే, వైశంపాయనుడు అనేటువంటి వైశంపాయనుడు అనే ఆయన 24,000 శ్లోకాలు రాస్తే, సూతుడు 1,00,000 శ్లోకాలు రాశాడు అని చెప్పి 1,00,000 శ్లోకాలు పూర్తి చేశాడు అని చెప్పారు అక్కడ. అంటే అవన్నీ శంకరాచార్య వారివి కాదు, అవన్నీ వ్యాసుడివి కాదు అని చెప్పారు. అదే సంస్కృతం ఎంఏలో అయితే ఇంకా ఘోరంగా దుర్మార్గులైనటువంటి పాండవులను మంచివాళ్ళే, దుర్మార్గులైన పాండవులు మంచివాళ్ళైన కౌరవులను అన్యాయంగా చంపిన కదా భారతానికి మూలము, దానికి వ్యాసుడనే సంకలనకారుడు అటు ఇటు మార్చి భారతం తయారు చేశాడు అని చెప్పి అంత పచ్చి అబద్ధం చెప్పారు. అన్ని అబద్ధాలే, ఏమిటో అంత దుర్మార్గం తెలియదు. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పదగిన అంశం ఏంటంటే, ఈ రాతల వలన భారతంలో భగవద్గీత సంస్కృతీయం, లేకపోతే అనుశాసనపరం, శాంతిపరం అన్ని కల్పితాలు అయిపోతున్నాయి, తర్వాత ఎవరో చేర్చినట్టుగా. కానీ అదేమీ నిజం కాదు, వ్యాసుడే రాశాడు. అది ఎప్పుడో పూర్వం, ఎప్పుడు పూర్వం, శంకరాచార్య వారి కంటే పూర్వం, జైమిని కంటే పూర్వం వ్యాసుడు రాశాడు. జైమిని కాలంలో వ్యాసుడు రాశాడని చెప్పచ్చు. ఇంతకీ ఏమంటే శంకరాచార్యుల వారు విష్ణువు పైన, శివుడి పైన, ఆంజనేయ స్వామి పైన, అమ్మవారి పైన, శ్రీరామచంద్రుడి పైన, శారద పైన, అన్నపూర్ణ పైన, మీనాక్షి పైన, లక్ష్మీదేవి పైన, భ్రమరాంబ పైన, ద్వాదశ జ్యోతిర్లింగాల పైన, గంగ పైన, యమున పైన, కాశీ మీద, కాళ భైరవు పైన స్తోత్రాలు రాశారు. ఇవన్నీ సనాతన మతంలో భాగాలు. జ్యోతిర్లింగాలు అప్పుడే ఉన్నాయి కనుక క్రీస్తకం 1వ శతాబ్దిలో హిందూ దేవాలయాలు బయలుదేరాయి అనేటువంటిది అవాస్తవం. చరిత్ర పుస్తకాల్లో చెప్పుకుంటున్నారు అసత్యాలు. కాశీ అన్నపూర్ణ, మీనాక్షి, భ్రమరాంబ ఇవన్నీ కూడా అంతకు ముందే ఉన్నాయి కనుక క్రీస్తు పూర్వం 1వ శతాబ్దిలో, 4వ శతాబ్దిలో హిందూ మతం కల్పించబడింది అనేటువంటి విషయం పూర్తి అప్రమాణం, ఏమాత్రం సత్యం కాదు అనేది ఈ జన విజయం ద్వారా మనకు తెలుస్తున్నటువంటి అంశం. కనుక మీరందరూ కూడా దయచేసి తలో రేఖ కేంద్రానికి, రాష్ట్రానికి రాయండి. స్వస్తి.